ఎగ్ నూడిల్స్ని మన ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ వేసుకొని దీనిలో కొంచెం ఆయిల్, సాల్ట్ని యాడ్ చేసుకొని వాటరు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా నూడిల్స్ని వాటర్లోకి వేసి నూడిల్స్ని ఒక 60% వరకు కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోవద్దండి నూడిల్స్ని అయితే మాత్రము. ఇలా పట్టుకొని నూడిల్స్ని అయితే చూసారంటే ఒకదాన్ని విరుగుతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ నూడిల్స్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఈ స్ట్రైనర్లో వేసుకున్నాక దీనిలోనే కొంచెం కోల్డ్ వాటర్ కూడా వేసుకున్నారంటే నూడిల్స్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఇలాగైతే వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఒక క్యాప్సికము, క్యాబేజీ కొంచెము, ఒక క్యారెట్, 2 బీన్స్, 2 ఆనియన్స్ని కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 ఎగ్స్ వరకు కొట్టి బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేది మీ ఆప్షనల్, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బయట కొనుక్కోకుండా ఇలా నూడిల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఎగ్గును వేసుకున్నాక కొంచెంసేపు అలాగే కదపకుండా ఉండేసి రెండో వైపుడు కూడా టర్న్ చేసుకొని స్మాల్ పీసెస్ లాగా కాకుండా గరిటెతోనే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఈ నూడిల్స్ తినేటప్పుడు అలా కట్ చేసుకున్నారంటే మధ్యలో ఎగ్ తగులుతూ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోనే కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అంతా లైట్గా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ కుక్ చేసుకోవద్దండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను కారము, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, లైట్గా పెప్పర్ పొడి, నూడిల్స్ మసాలా పౌడర్ కొంచెము, డార్క్ సోయా సాసు, కొంచెం వెనిగరు, ఫైనల్గా కొంచెం టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈ నూడిల్స్ వేసుకున్నాక నూడిల్స్ అనేది ఎక్కువగా కలుపుకుంటా లైట్గా అలా బాగా కలుపుకునేసి ఫైనల్గా దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అనేది లేకపోతే కొత్తిమీరని కూడా వేసుకునేవచ్చు. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక మరలా ఒకసారి కలుపుకునేసి ఇక సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.